ఒక చిన్న మాట ప్రార్థన చేసుకొని దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడినట్లు మీరు కూడా ఏకీభవించమని కోరుతాను. ప్రభువా, ప్రేమగల తండ్రి, నీకు వందనాలు. ఇప్పటి వరకు లూకా సువార్త 16 అధ్యాయాలు ధ్యానించడానికి మీరు మాకు కృప చూపించినారు నాయన, వందనాలు. ఈరోజు 17వ అధ్యాయం ధ్యానిస్తుండగా మీరే కృప చూపించండి, సహాయం చేయండి. అనవసరమైన మాటలు నా నోట రాకుండా మీరు కృప చూపించండి. నా యొక్క తప్పులు అపరాధములను క్షమించండి. పరిశుద్ధాత్మ దేవా, నన్ను నుండి నా ద్వారా మీరు మాట్లాడమని తండ్రి, వాక్యాన్ని విని గ్రహించి వాక్య ప్రకారం జీవించే కృపను దయచేయమని అడుగుతూ సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీకు ఆరోపిస్తూ మా ప్రభువును మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు పుణ్య నామములో మిక్కిలి వినయంగా బతిమాలి ప్రార్థిస్తున్నాను తండ్రి. లూకా సువార్త 17వ అధ్యాయం 1 నుంచి 37 వచనాలు ఉన్నాయి. అందరం కలిసి చదువుదాం. గాస్పెల్ అకార్డింగ్ టు బుక్ 17th chapter 1 to 37 వరకు. ఆయన తన శిష్యులతో ఇట్లా, నేను అభ్యంతరములు రాకపోవట అసాధ్యము, కానీ అవి ఎవరి వలన వచ్చునో వానికి శ్రమ. వాడి చిన్నవారిలో ఒకనికి అభ్యంతరము కలుగజేయట కంటే వాని మెడకు తిరుగటి రాయి కట్టబడి సముద్రంలో పడద్రోయబడుట వానికి మేలు. మీ విషయమై మీరే జాగ్రత్తగా ఉండుడి. నీ సహోదరుడు తప్పిదం చేసిన ఎడలా అతని గద్దించుము. అతడు మారు మనసు పొందిన ఎడలా అతని క్షమించుము. అతడు ఒక దినమున 7 మార్లు నీ ఎడల తప్పిదం చేసి 7 మార్లు నీ వైపు తిరిగి మారు మనసు పొందిన ఎడల అతని క్షమింపవలెను. అపోస్తులు మా విశ్వాసం వృద్ధి పొందించమని ప్రభువుతో చెప్పగా, ప్రభు, మీరు ఆవగింజంత విశ్వాసం గలవారైతే ఈ కంబలి చెట్టును చూచి నీవు వేళ్లతో కూడా పెళ్లగింపబడి సముద్రంలో నాటబడుమని చెప్పినప్పుడు అది మీకు లోబడును. దున్నువాడు గాని మేపువాడు గాని మీలో ఎవరికైనాను ఒక దాసుడుండగా వాడు పొలములో నుండి వచ్చినప్పుడు నీవు ఇప్పుడే వెళ్ళి భోజనం చేయమని వానితో చెప్పడు. అంతేకాక నేను భోజనం చేయుటకు ఏమైనాను సిద్ధపరిచి నడుము కట్టుకొని నేను అన్నపానములు పుచ్చుకున్న వరకు నాకు పరిచారం చేయము. అటు తర్వాత నీవు అన్నపానములు పుచ్చుకొని వచ్చునని వానితో చెప్పును. కానీ ఆ దాసుడు ఆజ్ఞాపించబడిన పనులు చేసినందుకు వాడు దయ చూపనని వానిని ముచ్చునా. అటువలే మీరును మీకు ఆజ్ఞాపింపబడినవన్నీ చేసిన తర్వాత మేము నిష్ప్రయోజనమైన దాసులము, మేము చేయవలసినవే చేసి ఉన్నామని చెప్పుడనెను. ఆయన యెరూషలేమునకు ప్రయాణమైపోవచ్చు సమరయ గలిలయల మధ్యగా వెలుచుండెను. ఆయన ఒక గ్రామంలోనికి వెలుచుండగా 10 మంది కుష్ఠరోగులు ఆయన ఎదురుగా వచ్చి దూరమున నిలిచి, యేసు ప్రభువా, మమ్ము కరుణించుమని కేకలు వేసిరి. ఆయన వారిని చూచి, మీరు వెళ్ళి మిమ్మల్ని యాజకులకు కనపరుచుకొనుడని వారితో చెప్పాను. వారు వెలుచుండగా శుద్ధులైరి. వారిలో ఒకడు తనకు స్వస్థత కలుగుట చూచి గొప్ప శబ్దముతో దేవుని మహిమపరుచుతూ తిరిగి వచ్చి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఆయన పాదముల యొద్ద సాగిలపడింది. వాడు సమరయుడు. అందుకు యేసు, 10 మంది శుద్ధులైరి కారా? ఆ 90 ఎక్కడా? ఈ అన్యుడు తప్ప దేవుని మహిమపరుచుటకు తిరిగి వచ్చిన వాడెవడు అగుపడలేదా అని చెప్పి, నీవు లేచిపోమ్ము, నీ విశ్వాసం నిన్ను స్వస్థపరిచిందని వానితో చెప్పాను. దేవుని రాజ్యం ఎప్పుడు వచ్చునని పరిసయ్యులు ఆయన అడిగినప్పుడు ఆయన, దేవుని రాజ్యం ప్రత్యక్షముగా రాదు. ఎందుకనగా ఇదిగో దేవుని రాజ్యం మీ వద్దనే ఉన్నది కనుక ఇదిగో ఇక్కడనని అదిగో అక్కడనని చెప్ప వీలు పడదని వారికి ఉత్తరం ఇచ్చాను. మరియు ఆయన తన శిష్యులతో ఇట్లా, నేను మనుష్య కుమారుని దినములలో ఒక దినము చూడవలనని మీరు 4 దినములు వచ్చును, కానీ మీరు ఆ దినమును చూడరు. వారు ఇదిగో ఇక్కడనని అదిగో అక్కడనని మీతో చెప్పిన ఎడల వెళ్ళకుడి, వెంబడింపకుడి. ఆకాశం క్రింద ఒక దిక్కు నుండి మెరుపు మెరిసి ఆకాశం క్రింద మరి ఒక దిక్కునకు ఎలాగూ ప్రకాశించునో అలాగున మనుష్య కుమారుడు తన దినమున ఉండును. అయితే ముందుగా ఆయన అనేక హింసలు పొంది ఈ తరం వారి చేత ఉపేక్షింపబడవలెను. నోవహు దినముల్లో జరిగినట్టు మనుష్య కుమారుని దినముల్లోనూ జరుగును. నోవహు ఓడలోనికి వెళ్ళిన దినం వరకు జనులు తినుచూ త్రాగుచూ పెండ్లాడుచూ పెండ్లికి ఇయ్యబడుచూ ఉండేది. అందులో జలప్రలయం వచ్చి వారిని అందరినీ నాశనం చేసెను. లోతు దినముల్లో జరిగినట్టును జరుగును. జనులు తినుచూ త్రాగుచూ కొనుచూ అమ్ముచూ నారు నాటుచూ ఇండ్లు కట్టుచూ నుండిరి. అయితే లోతు సొదొమ విడిచిపోయిన దినమున ఆకాశము నుండి అగ్నిగంధకం కురిసి వారిని అందరినీ నాశనం చేసెను. ఆ ప్రకారమే మనుష్య కుమారుడు ప్రత్యక్షమగు దినమును జరుగును. ఆ దినమున మిద్దె మీద ఉండువాడు ఇంట ఉండు తన సామగ్రిని తీసుకొని పోవడం దిగకూడదు. అలాగే పొలములో ఉండువాడును తిరిగి రాకూడదు. లోతు భార్యను జ్ఞాపకం చేసుకొనుడి. తన ప్రాణమును రక్షించుకున్న గోరువాడు దాన్ని పోగొట్టుకొను.
దాన్ని పోగొట్టుకుని వాడు దాన్ని సజీవముగా కాపాడుకొను. ఆ రాత్రి ఇద్దరొక్క మంచం మీద ఉందురు, వారిలో ఒకరు కొనిపోబడును, ఒకరు విడిచిపెట్టబడును. ఇద్దరు స్త్రీలు ఒక తిరుగలి విసురుచుందురు, ఒకటి కొనిపోబడును, ఒకటి విడిచిపెట్టబడినను. శిష్యులు, ప్రభువా ఇది ఎక్కడ జరుగునని ఆయన అడిగినందుకు ఆయన, పీనుగ ఎక్కడ ఉన్నదో అక్కడ గద్దలను పోగవునని వారితో చెప్పాను. ఈ 17వ అధ్యాయం అంతా మనం గమనిస్తే లూకాసు వార్త 17వ అధ్యాయంలో యేసు ప్రభు వారు తన శిష్యులను తర్ఫీదు చేస్తా ఉన్నారు. అందుకే ఇదంతా ఒక భాగంగా ఎంచుకొని మరి ఈరోజు దాని గురించి ధ్యానం చేయడానికి పూనుకుంది. ఇదంతా కూడా టీచింగ్ ఇస్ డిసైపుల్స్. యేసు ప్రభు వారు తన శిష్యులకి బోధిస్తా ఉన్నాడు ఫర్ ఫ్యూచర్ మినిస్ట్రీ, వాళ్ళ భవిష్యత్తులో వాళ్ళ పరిచర్య కోసం. ఇన్ దిస్ పర్టికులర్ చాప్టర్ జీసస్ ఈస్ టీచింగ్ దెమ్ అబౌట్ 4 బేసిక్ థింగ్స్. 4 ప్రాముఖ్యమైన విషయాల గురించి ఈ అధ్యాయంలో వివరిస్తా ఉన్నాడు. ఒకటేమో ఫర్గివ్నెస్ గురించి వివరిస్తా ఉన్నాడు, క్షమించడం గురించి. రెండవదేమో ఫెయిత్ఫుల్నెస్ గురించి, నమ్మకత్వం గురించి వివరిస్తా ఉన్నాడు. మూడవదేమో థ్యాంక్ఫుల్నెస్ గురించి వివరిస్తా ఉన్నాడు. నాలుగోదేమో ప్రిపేర్డ్నెస్ గురించి వివరిస్తా ఉన్నాడు. ఈ 4 విషయాలు యేసు ప్రభు వారు శిష్యులకు చెప్తా ఉన్నారు, నేర్పిస్తా ఉన్నారు వాళ్ళ భవిష్యత్ పరిచర్య కోసం. ఒకటేమో క్షమించడం గురించి, రెండవదేమో నమ్మకంగా ఉండడం గురించి, మూడవదేమో కృతజ్ఞత కలిగి ఉండడం గురించి, నాలుగోదేమో సిద్ధపాటు, ఆయన రెండవ రాకడకు సిద్ధపాటును గురించిన విషయాలు ఇంట్లో చెప్తా ఉన్నాడు. ఈ 4 విషయాల్ని మనము ఈరోజు ధ్యానం చేయడానికి ప్రయత్నించేద్దాం. 1-2 వచనాల్లో చూస్తే ఇక్కడ అభ్యంతరములు అనే మాట వాడాడు కదా, అభ్యంతరములు. ఈ అభ్యంతరములు అనే మాట యొక్క అభ్యంతరములు రాకపోవటం అసాధ్యము, కానీ అవి ఎవరి వలన వచ్చినో వానికి శ్రమ. ఈ అభ్యంతరములు అనే ఇంగ్లీష్ మాట యొక్క మూల పదం ఏంటంటే స్కాండలాన్ అని అర్థం. స్కాండలాన్ అనే పదం యొక్క అక్షరార్థం ఏంటంటే బెయిట్ స్టిక్, అంటే ఎరవేసే కర్ర అని అర్థం. అంటే ఈ మాటల యొక్క కాంటెక్స్ట్ పరిశీలన చేస్తే యేసుప్రభు వారు ఏం చెప్తున్నారంటే, చాలా మంది యేసుప్రభు వారి సువార్త పరిచర్య చేస్తా ఉంటే, ఆయన వాక్యం చెప్తా ఉంటే, సువార్త చెప్తా ఉంటే, చాలా మంది పబ్లికన్స్, సిన్నర్స్ యేసుప్రభు మాటలు విని ఆయన ఏందో అప్పుడప్పుడే విశ్వాసం ఉంచుతా ఉన్నారు. అంటే వీరు ఆత్మీయంగా చిన్నవారు, స్పిరిచువల్ గా. అయితే అటువంటి వారు యేసు ప్రభు గురించి అభ్యంతర పడేలా, యేసు ప్రభు మీద విశ్వాసం కోల్పోయేలా ఈ శాస్త్రులు, పరిసయ్యులు యేసు ప్రభుతో వాదించడం, యేసు ప్రభుని ప్రశ్నించడం, యేసు ప్రభుని తప్పుపట్టడం, గట్టిగా యేసు ప్రభుని ఖండించడం లాంటివి చేస్తా ఉన్నారు. అందువల్ల ఈ విధంగా దే ఆర్ బికమింగ్ స్టంబ్లింగ్ బ్లాక్ టు ద యంగ్ బిలీవర్. అంటే నూతనంగా రక్షించబడడానికి దేవుళ్ళు ఆసక్తి చూపుతున్న వారు యేసు ప్రభు దగ్గరికి రాకుండా వీళ్ళు అభ్యంతర కారణం అవుతా ఉన్నారు. ఈ శాస్త్రులు, పరిచయులు, రిలీజియస్ లీడర్స్ కదా. అంటే కొంచెం ఆత్మీయంగా పరిపక్వత లేని, ఆత్మీయంగా చిన్నపిల్లల్లాగా ఉన్న వాళ్ళని తప్పుదో పట్టిస్తా ఉన్నారు. అంటే స్పిరిచువల్ గా పెద్దగా ఉన్న వాళ్ళు, అంటే పెద్ద పొజిషన్స్ లో ఉన్నవారు వాళ్ళు తప్పుదో పట్టిస్తా ఉన్నారు కదా. మన హైదరాబాద్ లో కూడా కొంతమంది వర్షిప్ పేరుతో ఇన్నోసెంట్ యూత్ ని వాక్యానుసారమైన ఆరాధన వైపు కాకుండా వాక్య విరుద్ధమైన ఆరాధనకు నడిపిస్తా ఉన్నారు కదా. అంటే వీళ్ళు స్టంబింగ్ బ్లాక్ గా ఉంటా ఉన్నారు, అభ్యంతరంగా ఉంటా ఉన్నారు. ఇంకొందరు ప్రీచర్స్, పాస్టర్స్ వాక్యంలో లేని వాటిని విశ్వాసులు చేసే విధంగా, పాపం చేసే విధంగా ప్రోత్సహిస్తా ఉన్నారు. కొంతమంది అబార్షన్ తప్పు కాదని ప్రీచ్ చేసే వాళ్ళు ఉన్నారు, సేమ్ సెక్స్ మ్యారేజ్ ని ఎంకరేజ్ చేసే వాళ్ళు ఉన్నారు, ప్రీ మ్యారిటల్ సెక్స్ ఓకే అని చెప్పి విశ్వాసులు పాపం చేసేందుకు కారణం అవుతా ఉన్నారు. అటువంటి వారందరికీ ఒక హెచ్చరిక లాంటిది ఇక్కడ చెప్తున్న మాట. అటువంటి వారి గురించి దేవుడు చెప్తున్న మాట ఏమిటంటే, మీరు ఇతర విశ్వాసులకు అభ్యంతర కారణంగా ఉండి వారిని తప్పుదో పట్టించడం కన్నా పట్టిస్తుంటే అది మీకు ఎలా ఉంటదంటే, మీ మెడకు తిరగొట్టు రాయి కట్టి సముద్రంలో పడద్రోయబట్టం మీకు మేలు అని అంటా ఉన్నాడు. అంటే షూర్లీ అటువంటి వారి మీదకి డిస్ట్రక్షన్ విల్ కమ్. ఆ విధంగా అభ్యంతరం కలగజేస్తే మరి వాళ్ళ మీద నాశనం వస్తుంది అనే విషయాన్ని యేసు ప్రభు వారు చెప్తా ఉన్నారు. ఆ తర్వాత 3-6 వచనాల్లో మనం చూస్తే ఫర్గివ్నెస్ గురించి మాట్లాడుతా ఉన్నాడు యేసు ప్రభు వారు. ఎవరైనా మన సహోదరుడు మన ఎడల తప్పు చేస్తే ఫస్ట్ అతన్ని గద్దించాలి. గద్దించాలంటే
గద్దించాలంటే అది కూడా హార్ష్గా లేకుంటే అటాకింగ్ మోడ్లో కాకుండా లవింగ్ కరెక్షన్ లాగా మనం వాళ్ళకి చెప్పాలి. ఎందుకంటే పాపాన్ని మనం సహించకూడదు కాబట్టి ఎవరైనా పాపం చేయడానికి మన పట్ల ప్రయత్నం చేస్తే వాళ్ళను గద్దించాలి. అయితే అతను తప్పు తెలుసుకొని రిపెంట్ అయితే అతన్ని క్షమించాలి అంటా ఉన్నాడు. ఒకవేళ అతడు నీ ఎడల 7 సార్లు తప్పు చేసి 7 సార్లు క్షమించమని అడిగితే 7 సార్లు కూడా క్షమించాలి అని అంటా ఉన్నాడు. అలాగని లెక్క పెట్టి 8వ సారి క్షమించొద్దు అని చెప్పట్లా కదా, ఎన్నిసార్లు అయినా క్షమించాలి అంటా ఉన్నాడు. ఎవరైనా మన పట్ల తప్పు చేస్తే క్రైస్తవులముగా విశ్వాసులముగా మనకు దేవుడు చెప్తున్న మాట ఏమిటంటే మీరు ఎన్నిసార్లు అయినా క్షమించాలి. ఆ రోజుల్లో జూయిష్ రబ్బీలు ఆ బోధకులు ఏం చెప్పేవాళ్ళంటే 3 సార్లు క్షమించమని చెప్పేవాళ్ళు. యేసు ప్రభు వారు దాన్ని డబల్ చేసి మళ్ళీ దానికి ఒకటి కలిపాడు, అంటే 7 సార్లు అని ఆయన చెప్పినాడు. అంటే దీని అర్థం ఏంటంటే ఫర్గివ్నెస్ షుడ్ బి అన్లిమిటెడ్, షుడ్ నాట్ బి లిమిటెడ్ కదా. క్షమించడం అనేది అనంతం, మనం క్షమిస్తానే ఉండాలి. వి మస్ట్ నాట్ కీప్ ఏ రికార్డ్ ఆఫ్ రాంగ్ కదా. వాళ్ళు ఇన్ని తప్పులు చేసినారు, నా పట్ల అన్ని తప్పులు చేసినారని మనం రికార్డ్ ఆఫ్ రాంగ్స్ ని మనం మెయింటైన్ చేయకూడదు కదా. ఈ మాట చెప్పేటప్పుడు యేసు ప్రభు వారు మీ విషయమై మీరు జాగ్రత్తగా ఉండండి అంటున్నాడు. అంటే జాగ్రత్త చెప్పి క్షమించే విషయం గురించి చెప్తా ఉన్నాడు. కాబట్టి ఇది సీరియస్ గా మనం తీసుకోవాల్సిన అవసరత ఉంది కదా. అంటే మన యాటిట్యూడ్ లో ప్రైడ్, బిట్టర్నెస్, స్టెబర్నెస్ లేకుండా ఉండాలని వార్న్ చేసి మరి మనకి క్షమించమని చెప్తా ఉన్నాడు కదా. సో ఈ వచనాల అర్థం ఏంటంటే వాళ్ళు ఒకవేళ రిపెంట్ అవ్వకపోతే డు నాట్ ఫర్గివ్ అని కాదు అర్థం. మన ఎడల తప్పు చేసిన వారిని మన హృదయంలో ఫస్ట్ క్షమించాలి. వారు ఒకవేళ రిపెంట్ అయితే రిలేషన్షిప్ రీస్టోర్ చేసుకోవాలి అని చెప్తా ఉన్నాడు కదా. ఇది యేసు ప్రభు వారు మనకు చూపించిన మాదిరి. సిలువలో యేసు ప్రభు వారు సిలువ వేసిన వారు తనను సిలువ వేసిన వారు రిపెంట్ అవ్వకపోయినా వారిని క్షమించాడు కదా. వాళ్ళేం రిపెంట్ అవ్వలే సిలువ వేసిన వారు కదా. ఒకవేళ సిలువ వేసిన ఒక వ్యక్తి రిపెంట్ అయితే అతనితో రిలేషన్షిప్ రీస్టోర్ చేసుకున్నాడు యేసు ప్రభు. శతాధిపతి ఆయన బిడ్డగా మారిపోయింది కదా, ఆ సిలువ వేసిన బృందంలో ఉన్నాయి. సో వాళ్ళు రిపెంట్ అవ్వాల్సిన పని లేదు మనకి. మన పట్ల ఎవరు తప్పు చేసినా కూడా మనం క్షమించాలి. ఎన్నిసార్లు తప్పు చేసినా కూడా మనం క్షమించాలి. ఒకవేళ రిపెంట్ అయితే వాళ్ళతో ఉన్న రిలేషన్షిప్ ని మనం రీస్టోర్ చేసుకోవాలి తప్ప ఇన్నిసార్లే క్షమిస్తా ఇన్నిసార్ల తర్వాత క్షమించను అనేది లేదు క్రైస్తవంలో. కాబట్టి మనం క్షమించే వారంగా ఉండాలి అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నా. ఇది ఈ అధ్యాయంలో యేసు ప్రభు వారు మనకు నేర్పిస్తున్న మాదిరి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇంతకు ముందు కూడా చెప్పినా అనుకుంటా, అంటే ఇలా చేయమని నేను మీకు చెప్పట్లేదు కానీ దాంట్లో ఉన్న నీతి నేర్చుకోమని చెప్తా ఉన్నాను. అదేంటంటే ఒకసారి ఒక ప్రవాహంలో ఒక తేలు కొట్టుకొని పోతుంటే, నేను ఇంతకు ముందే చెప్పింటాను, ఒక తేలు కొట్టుకొని పోతుంటే ఒక పాస్టర్ గారు పోయి ఆ తేలు చచ్చిపోతుందేమని చేయబెట్టి ఆ తేలుని పైకి తీసిండు. తీయగానే తేలు స్వభావం ఏంటి, కుడుతుంది. కుట్టగానే నొప్పి తీసి మళ్ళీ లోపలేసిండు. మళ్ళీ కొట్టుకొని పోతుంది, మళ్ళీ చేయబెట్టి మళ్ళీ తీసిండు, మళ్ళీ కుట్టింది. అట్లా జరుగుతా ఉంది రిపీటెడ్ గా. తీస్తానే ఉన్నాడు, మళ్ళీ అది కుడతానే ఉంది. ఆ పక్క పోయే పెద్ద మనిషి ఉండి, ఏమయ్యా నీకు తెలివి ఉందా ఏమన్నా, అది కుడతానే ఉంది, నువ్వేమో దాన్ని రక్షిస్తానే ఉన్నావు అని అంటే, అప్పుడు ఆ పాస్టర్ చెప్పిన మాట ఏంటంటే, కుట్టడం అనేది దాని చెడ్డ బుద్ధి, రక్షించడం అనేది నా మంచి బుద్ధి. దాని చెడ్డ బుద్ధి అది మానుకోనప్పుడు నా మంచి బుద్ధి నేను ఎందుకు మానుకోవాలి అని అన్నాడంట కదా. అంటే దాంట్లోంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, గాయపరచడం అనేది చెడ్డ లక్షణం. ఇతరులను గాయపరచడం, ఇతరులను మాట్లాడడం కదా, అది ఇతరుల మనం తప్పుగా ప్రవర్తించడం చెడ్డ లక్షణం. కానీ క్షమించడం అనేది మంచి లక్షణం. కాబట్టి క్రైస్తవులంగా మీరు తేళ్ళని కాపాడండి నేను చెప్పట్లేదు, కానీ నేను చెప్తున్న మాట ఏంటంటే దాంట్లోంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, అంటే మన పట్ల సంఘంలోనే మన పట్ల చాలా మంది మనకు బాధ కలిగించినట్టుగా ప్రవర్తించవచ్చు. అది వాళ్ళ నైజం అయి ఉండొచ్చు, వాళ్ళు కొద్ది రోజుల తర్వాత అది మానుకోవచ్చు. కానీ వాళ్ళు మనల్ని గాయపరిచినారని చెప్పి మనం కూడా వాళ్ళని గాయపరిచేటట్టు అలగడమో మాట్లాడుకుండడమో లాంటివి చేయకూడదు. మనం క్షమించాలి. వాళ్ళ చెడ్డ బుద్ధినే వాళ్ళు మానుకోలేనప్పుడు మన మంచి బుద్ధిని మనం మార్చుకోకూడదు. ఇతరుల ప్రవర్తనను బట్టి మన ప్రవర్తన ఆధారపడి ఉండకూడదు. మన ప్రవర్తన ఎప్పుడు మంచిగానే ఉండాలి, మనం ఎప్పుడు క్షమిస్తానే ఉండాలి అనే పాఠాన్ని మనం నేర్చుకోవాలి. లెట్ us నాట్ స్టాప్ ఫర్గివింగ్ పీపుల్ కదా. మనం ఆపొద్దు క్షమించడం, క్షమిస్తానే ఉందాం. దేవుడు మనకు అది చెప్పాడు కాబట్టి మనం దాన్ని ప్రాక్టీస్ చేయాలి అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నా.
ఈ మాట చెప్పినప్పుడు ఎన్నిసార్లైనా క్షమించాలి అని చెప్పినప్పుడు డిసైపుల్ మైండ్స్ బహుశా గిర్రున తిరిగి ఉంటుంది. అందుకనే వాళ్ళు ఇది ఎలా సాధ్యం అని చెప్పి, అయ్యా మా విశ్వాసం వృద్ధి పొందించు అని అడిగారు. అంటే మాకున్న ఈ విశ్వాసంతో మేము క్షమించలేము, ఇన్నిసార్లు క్షమించడం ఎలా సాధ్యమైంది, మా విశ్వాసం వృద్ధి పొందించు అన్నాడు. అనంటే యేసుప్రభు వారు చెప్పిన సమాధానం, నో, మీ విశ్వాసము వృద్ధి పొందించడం కాదు, ఆవగింజంత చిన్నగా ఉన్న ఈ మల్బరీ ట్రీని వెళ్ళి సముద్రంలో పడమంటే పడుతుంది కదా. మస్టర్డ్ సీడ్, ఆవగింజ చిన్నదే అయినా దానిలో లైఫ్ ఉంటుంది, పవర్ ఉంటుంది. కాబట్టి అదే విధంగా మీ విశ్వాసం చిన్నదైనా అందులో లైఫ్ ఉంది, పవర్ ఉంది. మీరు చేయగలరు, మీరు క్షమించగలరు. మీరు క్షమించడానికి మీ విశ్వాసాన్ని వృద్ధి పొందించాల్సిన అవసరం లేదు, మీరు క్షమించండి అని చెప్తా ఉన్నాడు యేసుప్రభు కదా. ఎంత బాగా ఆయన లాజికల్ గా దాన్ని కంక్లూడ్ చేస్తా ఉన్నాడు కదా. మా సరిపోదేమో ఈ విశ్వాసం అంటే, లేదు, మీకున్న విశ్వాసంలో పవర్ ఉంది. మీకున్న విశ్వాసం అది చిన్నదైనా సరే, ఆవగింజేంతన విశ్వాసం అయినా సరే మీరు క్షమించగలరు, మీరు చెయ్యండి అని చెప్తా ఉన్నాడు. దిస్ ఈజ్ అబౌట్ ఫర్గివ్నెస్. ఆ తర్వాత 7 నుంచి 10 వచనాల్లో ఆయన యేసుప్రభు వారు మనకు చెప్తున్న మరొక విషయం ఏమిటనంటే, ఫెయిత్ఫుల్నెస్ గురించి చెప్తా ఉన్నాడు. నమ్మకంగా ఉండడం, మనం దేవునికి నమ్మకంగా ఉండే విషయాన్ని చెప్తా ఉన్నాడు. అలా చెప్తూ దీంట్లోంచి కొన్ని విషయాలు మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. 7 నుంచి 10 వచనాల్లో నమ్మకత్వం అంటే ఏంటి, నమ్మకంగా పనిచేయడం అంటే ఏంటి అనే విషయాన్ని కదా. మొట్టమొదటిది మనం నేర్చుకోవాల్సింది, ఆ యేసు ప్రభు చెప్పిన ఆ చిన్న పారబుల్లోంచి, ఉపమానంలోంచి మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, ఒబిడియన్స్ ఈజ్ అవర్ డ్యూటీ, నాట్ ఎ ఫేవర్ టు గాడ్. దేవునికి విధేయత చూపించడం అనేది, దేవుని మాటలకు విధేయత చూపించడం అనేది మనం ఏదో దేవునికి ఫేవర్ చేస్తున్నట్టు కాదు, అది మన డ్యూటీ. మనం క్రైస్తవులం అయితే మనం మన యజమాని చెప్పినట్టు చేయాలి, అది మన యొక్క విధి అనే విషయం. అది మనమేం దేవుడికి ఫేవర్ చేయట్లేదు అనే విషయాన్ని మనం నేర్చుకోవాలి కదా. ద సర్వెంట్ డిడ్ నాట్ ఎక్స్ప్రెస్ ప్రైజ్ ఫర్ డూయింగ్ వాట్ హీ హాజ్ అసైన్డ్ కదా. ఒక సేవకుడు ఇంట్లో దాసుడు ఉంటే, ఆ దాసుడు ఏం చేయాలో, ఎందుకు పెట్టుకున్నాడో ఆ పని చేసేయాలి, అంతేగాని దానికోసం ఆయన ప్రైజ్ కోరుకోకూడదు. అంటే నన్ను మీరు పొగడండి అని అనకూడదు కదా. దేవుడు ఎగరమంటే ఎంత ఎత్తు ఎగరాలి ప్రభువా అని మాత్రమే అడగాలి మనం కదా. అంతే తప్ప మనం వేరే ప్రశ్నలు వేయకూడదు. అంటే మనం ప్రార్థన చేసి, సేవ చేసి, ఇచ్చి, ప్రసంగించి, ఇతరులకు సహాయం చేసి ప్రశంసలు కోరుకోకూడదు మనము. అది మన డ్యూటీ. దేవుడు చెప్పింది చేయడం మన డ్యూటీ. దానికి మనకేం ప్రశంసలు కోరుకోవాల్సిన అవసరం లేదు అనే విషయాన్ని చెప్తా ఉన్నాడు కదా. రెండవది, దాంట్లోంచి మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, అవాయిడ్ స్పిరిచువల్ ప్రైడ్. ఆత్మీయ గర్వం మనలో లేకుండా చూసుకోవాలి. నేను చాలా కష్టపడి పనిచేస్తున్నాను, నాకు గుర్తింపు కావాలి, నాకు పదవులు కావాలి, నన్ను దేవుడు ఆశీర్వదించాలి, ఇలా కోరుకోకూడదు. మనం అన్ని చేసి, మనం చేయగలిగినవి మనం చేసి, సంఘంలో కానీ ఎక్కడైనా మనకు చేయాల్సిన పనులు దేవుడు మనకు చెప్పినవి చేసి, మనం అనాల్సిన మాట ఏమిటంటే, ఐఎమ్ అన్వర్ది సర్వెంట్ అని అనాలి. అంతే తప్ప నాకు అది కావాలి, ఇది కావాలి, నేను అది చేసినా, నేను ఇంత పెద్దగా ప్రసంగించినా, నేను ఇంత పెద్దగా చర్చిలో హెల్ప్ చేస్తున్నా అని మనం కోరుకోకూడదు అనే విషయాన్ని కూడా ఈ ఉపమానం మనకు నేర్పిస్తా ఉంది. మూడో విషయాన్ని ఏంటంటే, మనం ఈ ఉపమానంలోంచి మనం నేర్చుకోవాల్సింది, గాడ్ ఓస్ అస్ నథింగ్. దేవుడు ఎవరికి అచ్చుండడు కదా. దేవుడికే మనం అచ్చుంటాం. మనం ఎన్ని చేసినా ఆయన కోసం, నువ్వు నీ ప్రాణాలు అర్పించు, లేకుంటే నువ్వు ఏమైనా చేయి, నీ ఆస్తి అంతా రాసి నువ్వు ఏం చేసినా కూడా మనం ఇంకా దేవుడికి అచ్చుంటాం తప్ప దేవుడు మనకి ఎప్పుడు అచ్చుండడు అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకనంటే, ఈవెన్ అవర్ ఎబిలిటీ టు సర్వ్ కమ్స్ ఫ్రమ్ హిస్ గ్రేస్. మనము ప్రసంగం చేస్తున్నామన్నా, మందిరంలో చాపలు వేస్తున్నామన్నా, పాటలు పాడుతున్నామన్నా, చర్చికి ఏమైనా హెల్ప్ చేస్తున్నామన్నా, అది దేవుడు మనకిచ్చిన కృప ద్వారా చేస్తున్నాం. అంతే తప్ప మనకేం అచ్చులేడు, మనమే దేవునికి అచ్చున్నాం అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేస్తా ఉన్నాం. అందుకే కొరింథీ పత్రిక 1 కొరింథియన్స్ 15:10లో పౌలు అంటాడు కదా, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15:10లో పౌలు గారు, బై ద గ్రేస్ ఆఫ్ గాడ్ ఐఎమ్ వాట్ ఐఎమ్, అయినను నేనేమై ఉన్నాను అది దేవుని కృప వల్లనే అయి ఉన్నాను అనే విషయాన్ని మనం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. నాలుగోది, ఈ ఉపమానం నుంచి మనం నేర్చుకునేది ఏంటంటే, ఫెయిత్ఫుల్ సర్వీస్ వితౌట్ ఎక్స్పెక్టేషన్ కదా. ఏమీ ఆశించకుండా నమ్మకంగా దేవుడు మనకు అప్పగించిన పని, మనల్ని ఎవరు చూసినా చూడకపోయినా, ప్రశంసించినా ప్రశంసించకపోయినా, రివార్డ్ వచ్చినా రాకపోయినా నమ్మకంగా చేసుకుంటూ పోవాలి అంతే.
అన్ని చేసి నేను నిష్ప్రయోజనమైన దాసుడను, నేను చేయవలసిందే చేశాను అని చెప్పాలి. ఈ విధంగా దేవుడు మన క్రైస్తవ జీవితాల్లో దేవుడు మనకి అప్పగించిన సేవా పరిచయలో మనం నమ్మకంగా ఉండాలి అనే విషయాన్ని చెప్తా ఉన్నాడు. ఇది రెండవ సంగతి ఈ అధ్యాయంలో మనం నేర్చుకునేది. లెట్ us మూవ్ ఫార్వర్డ్. మూడో విషయం థ్యాంక్ఫుల్నెస్ గురించి ఇక్కడ దేవుడు మనకు చెప్తా ఉన్నాడు కదా. ఇది మనకు పరిచయమైన లేఖన భాగమే. 11 నుంచి 19 వచనాల్లో దిస్ ప్యాసేజ్ టాక్స్ అబౌట్ థ్యాంక్ఫుల్నెస్, కృతజ్ఞత గురించి మనకు నేర్పిస్తా ఉంది కదా. యేసు ప్రభు టైంలో దేర్ ఇస్ నో క్యూర్ ఫర్ లెప్రసీకి అప్పుడు ఆ కుష్టుకి క్యూర్ లేదు. ఒక్కసారి లెప్రసీ వస్తే వాళ్ళు ఊరిలో ఉండకూడదు కదా, ఊరి చివర ఉండాలి, ఇతర కుష్ఠరోగులతో కలిసి ఉండాలి, ఫ్యామిలీతో ఉండడానికి లేదు. ప్రజలకు మినిమం 50 యార్డ్స్ దూరంలో ఉండాలి. ఒక చోటు నుంచి మరో చోటికి వెళ్ళేటప్పుడు అన్క్లీన్ అని అరుస్తూ వెళ్ళాలి కదా. సో యేసు ప్రభు వారు యెరూషలేముకు వెళ్తా ఉన్నాడు, సమరయ గలిలయ మధ్యలో వెళ్తా ఉన్నాడు. అప్పుడు ఒక గ్రూప్ ఆఫ్ 10 లెపర్స్ యేసు ప్రభువాన్ని చూశారు. దగ్గరికి రాకూడదు కాబట్టి లార్డ్ జీసస్ హ్యావ్ మర్సీ అని దూరం నుంచి కేకలు వేశారు. అప్పుడు యేసు ప్రభు వారు ఒక యూనిక్ వేలో గో అండ్ షో యువర్ సెల్ఫ్ టు ద ప్రీస్ట్ అన్నాడు ప్రత్యేకంగా కదా. ఆయన దగ్గరికి వచ్చి ముట్టడం కానీ అవి ఏం చేయకుండా యేసు ప్రభు వారు చెప్పిన మాట ఏంటంటే, మీరు మీ యాజకుని కనపరుచుకోండి అని చెప్పాడు. అలా చెప్పగానే దే ఆల్ టుక్ ఎ స్టెప్ ఆఫ్ ఫెయిత్. విశ్వాసంతో వాళ్ళు ఒక అడుగేశారు ఆయన స్వస్థత గురించి. అండ్ ఆల్ వర్ హీల్డ్ మెరకులస్లీ, అందరూ స్వస్థపడ్డారు. 10 మంది స్వస్థతలు అయినారు కదా. అలా స్టెప్ ఆఫ్ ఫెయిత్ వేసి స్వస్థపడగానే 10 మందిలో 9 మంది ఎక్కడికో వెళ్ళిపోయినారు. కానీ ఒక వ్యక్తి తనకు స్వస్థత కలుగుడు చూసి గొప్ప శబ్దముతో దేవుని మహిమపరుస్తూ ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఆయన పాదముల యొద్ద సాగిలపడ్డాడు అని రాయబడింది కదా. అంటే ఇక్కడ మనం చూస్తే స్వస్థత కోసం ఎంత కేకలు వేశాడో, స్వస్థత పొందుకున్నాక అంతే కేకలు వేసి దేవుడిని మహిమపరిచాడు. చాలాసార్లు మనం ప్రార్థన చేసేటప్పుడు ఎంతో దుఃఖంతో, ఎంతో గట్టిగా వేదనతో ప్రార్థన చేస్తాం. కానీ దేవుడు ఆ సమస్య నుంచి విడిపించిన తర్వాత, స్వస్థత ఇచ్చిన తర్వాత ఆ జీలు ఉండదు మనకి కదా. ఆ ప్రార్థన ఆ వాయిస్ ఉండదు, ఆ జీలు ఉండదు. చాలాసార్లు ప్రార్థన థ్యాంక్స్ చెప్పడం కూడా మర్చిపోతాం. ఫర్ ఎగ్జాంపుల్, బయటికి బైబిల్ స్టడీకి వచ్చేటప్పుడు ప్రభువా నాకు ప్రయాణంలో భద్రత దయచేయని ప్రార్థన చేస్తాం. మళ్ళీ క్షేమంగా ఇంటికి పోయిన తర్వాత ప్రభువా నాకు క్షేమంగా మళ్ళీ ఇంటికి తెచ్చినామని చెప్పం చాలాసార్లు కదా, మర్చిపోతాం. బయటకు వచ్చేటప్పుడు ప్రార్థన చేసేటప్పుడు మాత్రం మర్చిపోం. కానీ కృతజ్ఞత చెల్లించే విషయంలో మాత్రం మనం మర్చిపోతా ఉంటాం, వెనకంజ వేస్తూ ఉంటాం అనే విషయాన్ని ఈ సందర్భంగా నేను మీకు జ్ఞాపకం చేస్తాను. అయితే ఇక్కడ యేసు ప్రభు వారు వేసిన ప్రశ్న మనల్ని ఆలోచింపజేయాలి, మనం ఆలోచించాలి కదా. యేసు ప్రభు ఏమన్నాడు, అతను వస్తే 10 మంది శుద్ధులైరి కారా, ఆ 90 ఎక్కడా అన్నాడు. వేర్ ఆర్ ద 9 అన్నాడు. అంటే యేసు ప్రభుకి లెక్కలు బాగా తెలుసు, ఎవరికి ఆయన ఏం చేశాడు అన్నీ ఆయనకు తెలుసు. కనుక మనం కృతజ్ఞత లేకుండా జీవిస్తూ ఆయన పట్టించుకోవడం లేదు అనుకోవడానికి లేదు. ఇల్లు ఇచ్చిండా థ్యాంక్స్ చెప్పాలి, ఉద్యోగం ఇచ్చిండా థ్యాంక్స్ చెప్పాలి, ఆయుష్ ఇచ్చిండా థ్యాంక్స్ చెప్పాలి, ఆహారం ఇచ్చిండా థ్యాంక్స్ చెప్పాలి. ఎన్ని పొందుకున్నాం మనం ఆయన దగ్గర నుంచి, భార్యని ఇచ్చిండా థ్యాంక్స్ చెప్పాలి, పిల్లల్ని ఇచ్చిండా థ్యాంక్స్ చెప్పాలి, చదువు చెప్పిస్తున్నాడా థ్యాంక్స్ చెప్పాలి, ఎక్కడన్నా ఉండడానికి మనకు సాయం చేస్తున్నాడా థ్యాంక్స్ చెప్పాలి కదా. ఎవరమైనా మనం అద్దె ఇళ్లలో ఉండేవాళ్ళం, ప్రభా అద్దెకు హైదరాబాద్లో ఇల్లు దొరుకుతున్నాయి, ఈ అద్దెకు ఇల్లు ఇచ్చే ఓనర్లను బట్టి వందనాలని చెప్పినామా? చెప్పం కదా. టేక్ ఇట్ గ్రాంటెడ్. అద్దెకి ఇల్లు ఇస్తున్నారు, తీసుకుంటాం. అద్దెకి ఇల్లు లేకపోతే, ఎక్స్ట్రా ఆయన కట్టుకోకపోతే మన పరిస్థితి, అద్దెకుంటే వాళ్ళందరి పరిస్థితి ఎక్కడ ఉండాలి? మనం రైల్వే స్టేషన్లోనో ఏడో ఉండాలా కదా. అంటే చాలా విషయాలు మనం పొందుకుంటున్నాం దేవుడి దగ్గర నుంచి. నేనేం చెప్పాలనుకుంటున్నా అంటే, చాలా విషయాలు పొందుకుంటున్నాం కానీ దేవునికి థ్యాంక్స్ చెప్పట్లా కదా. అది దేవుడికి తెలియదని అనుకుంటున్నామేమో, దేవుడు పట్టించుకోవట్లేదు అనుకుంటున్నాడేమో. దేవుడు పట్టించుకుంటాడు, అడుగుతున్నాడు. వేర్ ఆర్ ద 9? 9 మందికి కదా నేను హెల్ప్ చేసింది, 9 మంది ఏంది నువ్వు ఒక్కడే వచ్చావు అని అంటా ఉన్నాడు. సో మన జీవితాల్లో కూడా దేవుడు అడుగుతాడు. కాబట్టి మనం ఖచ్చితంగా కృతజ్ఞత కలిగిన వారంగా మనం ఉండాలి అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నా. థ్యాంక్ఫుల్ హార్ట్ని కలిగి ఉండాలి. చాలాసార్లు మనం ఎలా ఉంటామంటే, మన హ్యూమన్ నేచర్ ఏంటంటే, ఇన్స్టెడ్ ఆఫ్ థ్యాంకింగ్ గాడ్ వాట్ వీ హ్యావ్, వీ విల్ కంప్లైన్ అబౌట్ వాట్ వీ డోంట్ హ్యావ్ కదా.
మనము దేవుడు మనకిచ్చిన దాన్ని బట్టి మనం కృతజ్ఞత చెప్పకుండా మనము లేని దాని మీద ఆలోచిస్తూ ఉంటాం, దాని చుట్టూ ఉన్న విషయాల గురించి ఆలోచిస్తూ ఉంటాం కదా. నేను కూడా ఈహెచ్సిలోంచి నన్ను రావద్దు, ఆఫీస్కి రావద్దు అని చెప్తే దాని గురించి ఆలోచిస్తా ఉన్నా. నన్ను ఎందుకు తీసేసిండ్రు, నేను కష్టపడి పని చేస్తున్నా కదా, మంచిగా పని చేస్తున్నా కదా, టైంకి వెళ్తా కదా, నేను చేయాల్సిన డ్యూటీలన్నీ పర్ఫెక్ట్గా చేస్తా ఉన్నా కదా అని ఆలోచిస్తా ఉన్నప్పుడు నేను షేర్ చేసినాను. ఫ్రైడే మెన్స్ ప్రేయర్ అయిపోయిన తర్వాత వెంటనే దేవుడు నాకు ఇచ్చిన ఒక తలంపు ఏంటంటే, 14 సంవత్సరాలు నువ్వు పనిచేసినావు ఈఎస్సీలో, దాన్ని బట్టి థ్యాంక్స్ చెప్పు, అంతేగాని ఎన్ని విషయాలు నీకెందుకు, అక్కడ ఏం జరుగుతున్నాయో అని కదా. మనం చెప్పం, మర్చిపోతాం కదా. సో గాడ్ టోల్డ్ మీ టు థ్యాంక్ ఫర్ ద ఆపర్చునిటీ దట్ గాడ్ హ్యాస్ గివెన్ మీ టు వర్క్ ఇన్ ఐఎస్సీ ఫర్ 14 years. 14 సంవత్సరాలు పనిచేయడానికి నాకు సాయం చేసినావు ప్రభా, నీకు వందనాలని అప్పటి నుంచి చెప్తున్నాను కదా. మన హ్యూమన్ నేచర్ ఏంటంటే ఇది అన్యాయము, ఇది ఘోరము, ఇట్లాంటి ఆలోచిస్తూ ఉంటాం, ఇది మోసము అని. ఆ విషయాలు కాదు. కాబట్టి మనం ఎప్పుడు థ్యాంక్స్ చెప్పడానికి కావాల్సిన విషయాలే వెతకాలి తప్ప వేరే విషయాల గురించి మనకు అనవసరం. మన చేతుల్లో లేని విషయాల గురించి, మనం నియంత్రణలో లేని విషయాల గురించి మనం పట్టించుకోకూడదు. జస్ట్ వి నీడ్ టు థ్యాంక్ ద లార్డ్ అనే విషయాన్ని ఈ సందర్భంగా నేను మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నా కదా. సో మనం ఎప్పుడు కృతజ్ఞులమై ఉండాలి అనే విషయాన్ని యేసుప్రభు వారు చెప్తా ఉన్నారు. లెట్ us మూవ్ ఫార్వర్డ్. ఈ 3 విషయాలు. 4వ విషయాన్ని కొద్దిసేపు మనం ధ్యానం చేద్దాం. 4వది ఏంటంటే, యేసుప్రభు వారు ఇక్కడ చెప్తున్న మాట ఏమిటనంటే 20 నుంచి 37 వచనాల వరకు తన 2వ రాకడను గురించి చెప్తూ సిద్ధపాటు కలిగి ఉండాలి మనము అనే విషయాన్ని యేసుప్రభు వారు ఇక్కడ చెప్తా ఉన్నాడు కదా. కాబట్టి ఆ విషయాల్ని మనము జ్ఞాపకం చేసుకుందాం కదా. సో ఇక్కడ యేసుప్రభు వారు చెప్తున్న మాట ఏంటి, దీంట్లోంచి మనం సారాంశం నేర్చుకోవాల్సిన విషయం ఏ విషయాల గురించి ఇక్కడ యేసుప్రభు వారు చెప్తా ఉన్నాడు అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే, యేసుప్రభు వారు ఇక్కడ ర్యాప్చర్ గురించి చెప్పట్లేదు, కానీ యేసుప్రభు వారు సెకండ్ కమింగ్ గురించి, జడ్జిమెంట్ ఆఫ్ సపరేషన్ గురించి చెప్తా ఉన్నాడు. సో ఈ ప్యాసేజ్ ని మనం అర్థం చేసుకోవాలి అని అంటే, భవిష్యత్తులో జరగబోయే ఈవెంట్స్ ఎలా జరుగుతాయి, సీక్వెన్స్ ఏంటనేది మనం అర్థం చేసుకోవాలి. ఫస్ట్ ఆ విషయాన్ని నేను మీకు చెప్తా కొద్దిగా. మొట్టమొదట భవిష్యత్తులో బైబిల్లో ఉన్న వచనాలను క్రోడీకరించి భవిష్యత్తులో ఏం జరగబోతుంది, ఇప్పుడున్న తర్వాత ఏం జరగబోతుంది అని అంటే, మొట్టమొదట జరిగే ఇన్సిడెంట్ ఏంటంటే, యేసుప్రభు వారు మధ్యాకాశానికి రాబోతా ఉన్నాడు. మధ్యాకాశానికి వచ్చినప్పుడు సంఘం ఎత్తబడుతుంది. దాన్ని ర్యాప్చర్ అంటారు. 1 Thessalonians 4th chapter 16-17 verses లో, 1 Corinthians 15th chapter 51-52లో ఈ మాటలు ఉన్నాయి కదా. అంటే మొదట మృతులైన వారు మొదట లేస్తారు. అంటే యేసుప్రభుని నమ్ముకొని ఆయన మధ్యాకాశానికి వచ్చినప్పుడు, యేసుప్రభు దట్ ఈస్ నాట్ సెకండ్ కమింగ్, మధ్యాకాశానికి వచ్చినప్పుడు మృతులైన వారు, యేసుప్రభు నందు చనిపోయి మృతులైన వారు మొదట లేస్తారు, లేచి ఆయన దగ్గరికి వెళ్ళిపోతారు. ఆ తర్వాత సజీవులమై మనము మేఘాల మీద కొనిపోబడతాం. దట్ ఈస్ కాల్డ్ ర్యాప్చర్. సంఘం ఎత్తబడుతుంది ఫస్ట్ జరిగేది. దాని తర్వాత భూమి మీద ట్రిబ్యులేషన్ పీరియడ్ స్టార్ట్ అవుతుంది, శ్రమల కాలం స్టార్ట్ అవుతుంది కదా. ఇక్కడ భూమి మీద ట్రిబ్యులేషన్ పీరియడ్ 7 సంవత్సరాలు. మొదటి 3.5 సంవత్సరాలు శ్రమల కాలం, ఆ తర్వాత 3.5 సంవత్సరాలు మహాశ్రమల కాలం. ఈ 7 సంవత్సరాల కాలంలో పరలోకంలో ఒకవేళ మనం అప్పటికి పరలోకానికి వెళ్తే, ర్యాప్చర్ అయ్యి మనం పరలోకానికి వెళ్తే, అక్కడ జడ్జిమెంట్ సీట్ ఆఫ్ క్రైస్ట్ అంటే దేవుని న్యాయపీఠం, బీమా, దేవుని న్యాయపీఠం దగ్గర అక్కడ మనకు రావాల్సిన, మనం చేసిన పనిని దేవుడు పరీక్షించి మనకు రావాల్సిన బహుమతులు ఆయన ఇస్తాడు. అది 7 సంవత్సరాలు. అక్కడ మనం ఇక్కడ భూమి మీద శ్రమల కాలం నడుస్తుంది. ఆ తర్వాత ఈ ట్రిబ్యులేషన్ పీరియడ్ ఎండింగ్ లో యేసు ప్రభు వారు 2వ రాకడ ఈ భూమి మీదకి వస్తుంది. అంటే సెకండ్ కమింగ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. అంటే అందరూ చూస్తారు, యేసు ప్రభువుని పొడిచిన వాళ్ళు కూడా ఆయన చూస్తారు అని ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 7వ వచనంలో అది విజిబుల్ గా ఉంటది. అందరూ చూస్తారు ఆయన్ని అని అక్కడ రాయబడింది. దట్ ఈస్ ద సెకండ్ కమింగ్ ఆఫ్ జీసస్. ఆ తర్వాత దేర్ ఈస్ ఎ జడ్జిమెంట్ ఆఫ్ సపరేషన్. మత్తయి సువార్త 25వ అధ్యాయంలో
ఎడం వైపున మేకల్ని, కుడి వైపున గొర్రెల్ని పెట్టిన ఆ జడ్జిమెంట్ ఆఫ్ సపరేషన్ జరుగుతుంది. ఆ తర్వాత యేసుప్రభు వారు 1000 ఏళ్ల పరిపాలన ఈ భూమి మీద ఉండబోతా ఉంది. 1000 ఏళ్ల పరిపాలన అయిపోయిన తర్వాత గ్రేట్ వైట్ థ్రోన్ జడ్జిమెంట్, మహాధవల సింహాసనం యొక్క తీర్పు, అంటే అది పాపుల మీద మరి ఆయన పాపుల మీద నేరస్థాపన చేసి వారు కోరుకున్నట్టే, వారు ఈ భూమి మీద యేసు ప్రభు మాకు వద్దన్నాడు కాబట్టి వాళ్ళందరినీ తీసుకొని పోయి మీ ఇష్టానుసారమే, మీరే కోరుకున్నారు నన్ను వద్దని కాబట్టి వాళ్ళని తీసుకుపోయి నరకంలో వేయబోతా ఉన్నాడు. అపవాదిని, ఆయన దూతలను నరకంలో వేయబోతా ఉన్నాడు. ఆ తర్వాత కొత్త ఆకాశము కొత్త భూమిని ఆయన సృష్టించబోతా ఉన్నాడు. ఆ తర్వాత మనందరం నిత్యం ఆయనతో ఎల్లప్పుడూ ఉండబోతా ఉన్నాం. ఇది అంత్య దినాల్లో జరగబోయే సంభవం కదా. ఇక్కడ ఈ ప్యాసేజ్ లో ఆయన దేని గురించి చెప్తా ఉన్నాడంటే, ఇద్దరు పడుకొని ఉంటారు, ఒకళ్ళు మాయమైపోతారు అని ఆయన చెప్తున్న మాట ఏంటంటే జడ్జిమెంట్ ఆఫ్ సపరేషన్ గురించి చెప్తా ఉన్నాడు అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి ఆ రోజులు ఎలా ఉంటాయి అనంటే, ఆ రోజు నోవహు దినాల్లో లాగా ఉంటది, లోతు దినాల్లో లాగా ఉంటది. ఆయన సెకండ్ కమింగ్ కు సంబంధించిన ఆ దినాలు ఎలా ఉంటాయంటే నోవహు దినాలు లోతు దినాల్లాగా ఉంటాయి అని అంటా ఉన్నాడు. అంటే నోవహు దినాల్లాగా ఉంటాయంటే నోవహు దినాల్లో ఏం జరిగింది అని అంటే ఇంక్రీజ్ ఇన్ పాపులేషన్ కదా, జనాభా పెరిగిపోతా ఉంది. ఇంక్రీజ్ ఇన్ డిప్రేవిటీ, పతనం, నైతికంగా పతనం అయిపోతా ఉన్నారు జనాలు. వికెడ్నెస్ వాజ్ గ్రేట్, దుష్టత్వం పెరిగిపోతా ఉంది. ఇంక్రీజ్ ఇన్ కలాస్నెస్ కదా, హృదయ కాఠిన్యం పెరిగిపోతా ఉంది. ఆ విధంగా ఉంటుంది అనే విషయాన్ని యేసు ప్రభు వారు చెప్తా ఉన్నాడు అనే సంగతిని నేను మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నా. సో అటువంటి పరిస్థితులు వస్తాయి కాబట్టి తన సెకండ్ కమింగ్ సందర్భంగా ఆయన మనకు చెప్తున్న మాట ఏమిటంటే, అక్కడ ఇక్కడ అని చెప్తారు. యేసు ప్రభు అక్కడికి వచ్చాడు, ఇక్కడికి వచ్చాడు అని చాలా మంది. అంత్యక్రీస్తు వస్తాడు 3.5 years తర్వాత యెరూషలేము మీద ఆయన పెత్తనం చేస్తాడు. యెరూషలేముని నాశనం చేయడానికి ఆయన ప్రయత్నం చేస్తాడు కదా. సో అక్కడ ఇక్కడ క్రీస్తు అంటే చాలా మంది ఇప్పటికీ జ్యూస్ ఇంకా యేసు ప్రభుని క్రీస్తుగా అంగీకరించట్లేదు కాబట్టి చాలా మంది క్రీస్తులు వస్తారు అక్కడ ఇక్కడ అని అంటారు. కాబట్టి అట్లా మీరు మోసపోమాకండి. మోసపోవద్దు అని అంటే, మోసపోకుండా ఉండాలంటే ఏం చేయాలి? మనం లేఖనాలు బాగా తెలుసుకొని ఉండాలి కదా. లేఖనాలు తెలుసుకున్న వాళ్ళు మోసపోరు. నెంబర్ 1 అంటే సిద్ధపాటు గురించి ఆయన చెప్తున్న మాట, అక్కడ ఇక్కడ యేసు ప్రభు వచ్చాడంటే మోసపోవద్దు, వెనక్కి చూడొద్దు అని అంటా ఉన్నాడు కదా. లోతు భార్య వెనక్కి ఉప్పుస్తంభమైంది కాబట్టి వెనక్కి చూడొద్దు అంటా ఉన్నాడు. ఆ తర్వాత మనం క్రీస్తుకి ఎప్పుడు సరెండర్ చేసుకుంటే మనం బ్రతుకుతాం, సరెండర్ చేసుకోకపోతే మనం నశించిపోతాం అనే విషయాన్ని చెప్తా ఉన్నాడు. ఆ తర్వాత సపరేషన్ విల్ బి సడన్, అంటే ఇద్దరు ఒక మంచం మీద పడుకుంటే ఒకళ్ళు ఎత్తబడతారు, ఒకళ్ళేమో విడవబడతారు. సడన్ గా జరుగుతుంది కాబట్టి సిద్ధపడి ఉండాలి. ఆ తర్వాత జడ్జిమెంట్ ఈజ్ సర్టన్, తీర్పు అనేది ఖచ్చితంగా ఉంటుంది కదా. కాబట్టి మనం ఎప్పుడు సిద్ధపడి ఉండాలి అనే విషయాన్ని యేసు ప్రభు వారు చెప్తా ఉన్నారు. కాబట్టి ఈ 4 విషయాలు ఈ లూకా సువార్త 17వ అధ్యాయంలో ఈ 4 విషయాలను యేసు ప్రభు వారు చెప్తా ఉన్నారు కదా. మొదటిదేమో ఫర్గ్యూనెస్ గురించి చెప్పాడు, రెండవదేమో ఫెయిత్ఫుల్నెస్ గురించి చెప్పాడు, మూడవదేమో థ్యాంక్ఫుల్నెస్ గురించి చెప్పాడు, నాలుగోదేమో ప్రిపేర్డ్నెస్ గురించి, ఎలా సిద్ధపడాలనే విషయాలు చెప్పాడు. కాబట్టి ఈ విషయాల్లో మనం జాగ్రత్తగా ఉండాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. దేవుడి మాటలు సైంటిఫిక్ థియరీ about the earth rotates, right? There will be night, there will be day. One side of the world, when it is night, the other side of the day, it will be day. You know when this theory was found out? When this was discovered, earth rotating? In the last, I think after last 400-500 years. It was known only then, when Galileo invented the telescope. Till then they thought earth was flat, everywhere at the same time, day everywhere, night everywhere. But here the Bible gives us long back, even 2000 years before. What does it say? Two will be in bed, one will be taken. Two will be working, one will be taken. So one side there is sleeping, one side there is working. You know, this truth of science didn't know. Science discovered only the last 600 years. But the Bible
The God of the Bible told the author. When you see this, we discover, how can the Bible contain this? Many things are there in the Bible. Those are not important. Are we living prepared life? Father, we thank you for this time that you've given us, that may we not be causes for causing someone else to stumble, especially as parents. We make our children stumble by telling them the wrong thing, by teaching them the wrong sense of priority as parents. When you want them to focus on your things, we teach them other things and take them away from you. Forgive us, Master. May we not be stumbling blocks to anyone. Grant us also, Lord, an attitude of forgiveness. Help us, Lord. Be people who are easy to forgive, who easily forgive. And also may we understand, Lord, that our obedience is a duty. Cleanse us from every spiritual pride that makes us think that we are something. We are really nothing, Lord. We are nothing. We owe our everything to you. So help us, Lord, to work faithfully unto you without expecting anything. Everything we have got from the best in the world. Also, Lord, grant us a thankful heart. We take so many things for granted. If we lose those things, we realize how important it is. Grant us a thankful Lord. Thank you for everything you have given us. Finances, our families, our house, peace we enjoy. Most important for your salvation and for the cleansing that you do in our life. Thank you. We praise you. Also, Lord, may we live prepared lives. May we learn your word, obey your word, may we be zealous. We thank you, we praise you. In Lord Jesus' most precious name we pray. Amen.